వీళ్ళ లవ్ స్టోరీని వీళ్ళకన్నా పక్క నుండి మేము ఎక్కువ ఎంజాయ్ చేసాం. ఎందుకో తెలుసా? అమ్మాయి వాడితో మాట్లాడదు, హాయ్ ఫ్రెండ్స్ అందరి ముందు ఉంటే హాయ్ వరకే. కనీసం ఇప్పుడున్న జనరేషన్లో లాగా వీళ్ళు బయటికి వెళ్ళడం కానీ కనీసం క్లాస్ రూమ్లో కూడా మాట్లాడుకునే వాళ్ళు కాదు. కానీ ఒకళ్ళంటే ఒకళ్ళకి ప్రాణం అనమాట. ఈ అమ్మాయి ఇంటర్మీడియట్ అయిపోయినా డిగ్రీ అయిపోయినా తనంటే చాలా ఇష్టం. తను చెప్పలేదు. తను ఎక్కడన్నా కనిపిస్తే అసలు నిజంగా సినిమాలో చూపిస్తారు కదా, స్లో మోషన్లో హీరోయిన్ అలా చూస్తూ ఉంటుంది. అలా ఈ అమ్మాయి కూడా తను దూరంగా చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇదే హ్యాపీనెస్ అబ్బా. వాడు కూడా అంతే. ఒక్కసారి స్కూల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత గెట్ టుగెదర్ అయ్యింది. అప్పుడు వెళ్ళాం. అప్పుడు కూడా మాట్లాడుకోలేదు. సాడీ ఫెలోస్ వీళ్ళు. ఈ మౌన ప్రేమ కాదని నేనైతే చూడలేకపోయాను. ఆ రోజైనా గెట్ టుగెదర్ కదా, ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ కలిసారు కదా, చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడైనా సరే మాట్లాడుకుంటారా అని చూశానమాట. అబ్బే లేదబ్బా, జస్ట్ వాడేమో దేవతను చూసినట్టు చూస్తున్నాడు, ఇదేమో ఎలా అంటే ఇంకా చెప్పలేం. చాలా ప్రౌడ్గా ఫీల్ అయిపోయింది లోపలే. ఈ మౌన ప్రేమ గాథల్ని చూస్తుంటే భలే ఎంజాయ్మెంట్ అనిపిస్తుంది. కానీ నిజంగా వీళ్ళ ప్రేమ నిజమేనబ్బా. ఎందుకో తెలుసా? వీళ్ళిద్దరి వల్ల ఏ ఫ్యామిలీ బాధపడలేదు, అలాగే ఎవ్వరు బాధపడలేదు. ప్రేమించారు కానీ బయటికి చెప్పుకోలేదు, ఎవరిని బాధ పెట్టుకోలేదు. అలాగే వీళ్ళ వల్ల ఎవ్వరికి ఏ నష్టం జరగలేదు. అది ఆరాధించడం అంటారు కదా, ఒకళ్ళనొకళ్ళు ఆరాధించుకున్నారు. సూపర్ లవ్ స్టోరీ కదా.